పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు కంకణాల రాజురెడ్డి అలియాస్ వెంకటేష్ తన స్వగ్రామానికి చేరుకున్నారు. తల్లి వీరమ్మతో పాటు కుటుంబ సభ్యులు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆత్మీయంగా పలకరించారు. రాజురెడ్డి తల్లి వీరమ్మ కొడుకును హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తులు, స్నేహితులు, బంధువులు రాజురెడ్డి ఇంటికి వచ్చి తాను 28 సంవత్సరాల క్రితం అందరితో కిష్టంపేటలో కలిసి ఉన్నప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. రాజురెడ్డి లొంగిపోయి కిష్టంపేటకు రావడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. కంకణాల రాజురెడ్డి మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడు తల్లి వీరమ్మను పోలీసులు ఉన్నతాధికారులు పలుమార్లు వచ్చి ఆమె బాగోగులు చూడడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా సహాయ సహకారాలు అందించారు. రాజరెడ్డి 1997లో మావోయిస్టు భావాలకు ఆకర్షితుడై పార్టీలో చేరారు. పెద్దపల్లి మంథని, ఏటూరి నాగారం, మహాదేవ్పూర్ ప్రాంతాల్లో పనిచేశారు. 2018వ సంవత్సరంలో విశాఖపట్నంకు చెందిన మావోయిస్టు పార్టీలో పనిచేసే ఈశ్వరిని వివాహం చేసుకున్నారు. మావోయిస్టు పార్టీలో 28 ఏళ్ల పాటు క్రియాశీల రాష్ట్ర నాయకుడిగా పలు హోదాల్లో పనిచేసి ఇటీవల డీజీపీ ఆధ్వర్యంలో భార్య ఈశ్వరితో కలిసి లొంగిపోయారు. రాజరెడ్డి దంపతులు పెట్టుబడిదారులు భాగస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీలో చేరారని, ప్రస్తుతం తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, దీంతో జనజీవన శ్రమంతులు కలిసినట్లుగా మీడియాకు తెలిపారు రాజరెడ్డి దంపతులు. చాలా సంతోషంగా ఉన్నది. అందరిని కలుసుకోవడం, అమ్మను కలుసుకోవడం, చివరి టైంలో నేను చూసుకోవడం అంటే ఒక మంచి భావనగా, అదృష్టంగా భావిస్తున్నా. నాకు ప్రజలు కూడా ఎంతో ఆదరిస్తూ నా కోసం ఎదురు చూసారు. వాళ్ళని కూడా కలుసుకోవడం కూడా నాకు చాలా సంతోషమైన విషయం. 28 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ భూస్వాములు చేసేటువంటి అరాచకాలు, దోపిడీ, వాళ్ళ యొక్క దౌర్జన్యాలు, వెట్టి చాకిర్లు, ఇది ఎంతో కాలం నుంచి కొనసాగినాయి. మా కాలంలో కూడా కొనసాగుతూ వచ్చినటువంటి పీరియడ్. ముందే మా ఊళ్ళో విప్లవోద్యమం స్టార్ట్ అయింది. అంత ఉద్యమాలు జరిగినాయి. భూములు కూడా దున్నిండ్రు. దాని నుంచి నేను ఆకర్షితమై నేను ఇక్కడ పెద్దపల్లి చేసిన మంతిని, ఎటునారం, మాదేపూర్, ఎటునారం, వరంగల్ డివిజన్, కరీంనగర్ డివిజన్, ఈ 2 ఖమ్మం డివిజన్లో ఈ ప్రాంతంలో చేసింది. రాష్ట్ర కమిటీ స్థాయిలో అయిపోయింది. కమాన్పూర్ మండలంలోని